ఉపవాస ప్రార్థన ప్రారంభించినప్పటి నుండి కృప 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 అనే పదం మీదే ఎక్కువగా, నాకు తెలిసి ఇది రెండో పాట అనుకుంటా, కృప మీదే ఎక్కువగా పాటలు పాడారు. ఈ గడియలో సంఘం, దైవ సేవకులు కృపను ఎలా కాపాడుకోవాలి, కృపలో ఒక వ్యక్తి ఎలా స్థిరపడాలి, కృప వెంబడి కృప సంఘం ఎలా పొందుకోవాలి, అసలు కృప ఎవరిని దర్శించింది, యోగ్యులనా అయోగ్యులనా, దర్శించిన ఆ కృపను ఒక విశ్వాసి కానీ సేవకులు కానీ ఎలా నిలవబెట్టుకోవాలి, రండి ధ్యానించుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి చెప్పండి. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మను వేడుకొనుచున్నాను. విన్నారా? ఇక నా వైపు చూడండి. అపోస్తులైన పౌలు వారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ, కొరింథీ సంఘమా, మీరు కృప పొందిన వాళ్ళు, మీరు పొందుకున్న కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దు. మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా. నేను ఏ స్థానంలో ఉండి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానో తెలుసా? తనను గూర్చి పరిచయ వాక్యాలు అంటాడు, మేము ఆయన తోడి పనివారమై, మేము దేవుని పనివారమై అని చెప్పాల. ఏమన్నాడు? ఆయన తోడి పనివారమై మిమ్మను బ్రతిమలాడుకుంటున్నాము అంటాడు. తోటి పనివారు, ఇంగ్లీష్లో చెప్పాలంటే కోవర్కర్. ఈ పనిలో యేసుక్రీస్తు వారు కూడా ఒక పనివారు. ఆయన మా జత పనివాడు అని. ఈ సేవకుడు ఎలా సేవ చేస్తున్నాడంటే, దేవునిని జతగా కలిగి యేసయ్యను జతగా చేసుకుని దేవుని సేవ చేస్తూ ఉన్నారు. కొరింథీ సంఘం మొదటి పత్రికలో కూడా పౌలు గారు ఏమంటారంటే, ఆయన మా జత పనివాడు, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అంటాడు. ఒకసారి నాకు ఈ మాటకి సమాధానం చెప్పండి. సేవలో పౌలు గారికి జత పనివాడు ఎవరంట? నా చెప్పాలి అమ్మా. సహజంగా మనం మనుషులం కదా, మార్కెట్కి వెళ్ళేటప్పుడు మనకు జత ఉండాలా లేదా? ఉండాలి కదా. చర్చికి వచ్చేటప్పుడు జత, స్కూల్లో చదువుకునేటప్పుడు క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్, ఇట్లా ప్రతి వ్యక్తి ఎవరో ఒకరిని జత చేసుకుంటారు. మంచిదే. అయితే సేవలో పౌలు గారి జత ఎవరంట? క్రీస్తు యేసును జతగా చేసుకొని దేవుని పని చేస్తూ ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను. 2 రకాల సేవకులు ఉంటారు. దేవుడు లేకుండా దేవుని సేవ చేసే సేవకులు, దేవుణ్ణి కలిగి దేవుని సేవ చేసే దైవ సేవకులు. 2 రకాల సేవకులు. మొదటి వర్గం పేరు ఏంటి చెప్పండి? ఇది ఎంత విడ్డూరంగా ఉందో కదా. ఎవరు సేవ చేస్తున్నారంట? ఎవరు లేకుండా చేస్తున్నారంట? దేవుడు లేకుండా దేవుని సేవ చేసే దేవుని సేవకులు, దేవుణ్ణి జతగా కలిగి దేవుని సేవ చేసే దైవ సేవకులు. దేవుడు లేకుండా బ్రతికే దేవుని బిడ్డలు, దేవుణ్ణి జతగా కలిగి దేవుని కొరకు బ్రతికే దేవుని బిడ్డలు. ఈ 2 గుంపుల్లో ఏ గుంపుగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు అమ్మా? దేవుడు ఎప్పుడు నీ జతగాడిగా ఉండునుగాక. మనుషులు నీ జతగాళ్ళుగా ఉండకూడదు. లోకంలో బ్రతుకుతున్న కొంతమంది జతలు ఉంటారు. అయితే మనుషుల కంటే నీ మొట్టమొదటి జంట నీ దేవుడై ఉండాలి. చెప్దాం గట్టిగా ఆమెన్. జత ఎడ్లు అనే మాట పొలం దున్నే చోట మనం వింటాం కదా. ఇప్పుడు పొలం దున్నేటప్పుడు ఆ కాడిమాను లాగటానికి ఎన్ని ఎడ్లు ఉంటాయి? ఒక ఎద్దు పౌలైతే 2వ ఎద్దు ఎవరంట? దేవుడు. యేసయ్యను 2వ జతగా కలిగి ఆ వ్యవసాయం చేస్తున్నాడంట. ప్రభు బిడ్డలైన మనం ప్రతి క్షణం ఆయనను కలిగి, నా ప్రభు నా ప్రక్కన ఉండాలి. ఆయన ఉన్నాడా లేదా? ఆయన నాతో ఉన్నాడా లేదా? నా దేవుడు నాకేమైనా దూరం అయిపోయాడా?
నేనేమైనా దేవునికి దూరమైపోయానా? ప్రతి క్షణం ఆయన జతగా ఉన్నాడో లేదో పరిశీలన చేసుకుంటూ ఆయన సన్నిధిలో మనం సాగిపోవాలి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఏమని రాసిందంటే, యెహోవా అతనిని ఎడబాసినని ఎరుగకయే ఎప్పటి వలె విరజిమ్ముకున్నాడంట. ఎవరాయన? మన అన్నయ్యే. విన్నారా? ఎవరాయన అంటే సంసోను. ఏమనుకున్నాడు? నాతోనే ఉన్నాడు దేవుడు, నాలోనే ఉన్నాడు దేవుడు, తనతోనే దేవుడు ఉన్నాడు అనుకొని ఎప్పటి వలె విరజిమ్ముకున్నాడంట. యెహోవా అతనిని ఎడబాసినని అతనికి తెలియకపోయాను. ఒకరోజు ఒక తల్లి వచ్చి చెప్తుంది, 60 సంవత్సరాల వయసు కలిగిన తల్లి, అయ్యా మా మనవరాల కొరకు ప్రార్థన చేయండి అయ్యా, ఇది నాకు నిద్ర లేకుండా చేస్తుంది అయ్యా. వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఎంత పండుకోబెట్టినా వాళ్ళ దగ్గర పండుకోదయ్యా, నాకు నిద్ర లేకుండా చేస్తుంది అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అని. మనకేమో ఇది చిన్న సమస్యగా ఉంది, ఆ తల్లికేమో జీవన మరణాల సమస్యగా ఉందంట. నా మనవరాల కొరకు ప్రార్థన చేయండి అయ్యా అంది. ఈలోపు నా పక్కమిటి ఎవరు అన్నారు, ఏముందమ్మా దాందే ఉంది, రాత్రిపూట ఒకవేళ నీ పక్కన పడుకుంటే అమ్మాయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న మధ్యలో పడేయొచ్చు కదా అంటే, అట్లా చాలాసార్లు చేశానయ్యా, మరి పండుకోలేదా? అక్కడ పండుకున్న తర్వాత దానికి మధ్యరాత్రి మెలకు వచ్చేదయ్యా, మెలకు వచ్చి నేను పక్కనున్నానా లేనా తడివి చూసేదయ్యా, నేను లేకపోయేసరికి కెవ్వుమని కేకేసేదయ్యా, వాళ్ళ అమ్మా నాన్న మొఖం చూస్తే ఇంకా భయపడేదయ్యా అంటది. మధ్యరాత్రి వాళ్ళ అమ్మా నాన్న ప్రక్కన పండుకోబెడితే నా మనవరాలు తడివి చూస్తుంది, మా నాయనమ్మ నా పక్కనే ఉందా, మా నాయనమ్మ నా పక్కన పడుకుందా లేదా తడివి చూస్తుందయ్యా, నేను లేకపోతే అరుస్తుంది, కేకలేస్తుంది. నేను అక్కడ ఒక మాట అంట, ఆ చిన్న మనవరాలు నాయనమ్మ నా పక్కనుందా లేదా తడివి చూసుకున్నట్లుగా ప్రతి సేవకుడు, నేను దేవుని సేవ చేస్తున్నాను నిజమే, నా దేవుడు నా ప్రక్కనే ఉన్నాడా లేదా, నేను దేవుని మందిరానికి వస్తున్నాను నిజమే, నా దేవుడు నాతో ఉన్నాడా లేదా, ఉన్నాడని భ్రమపడుతున్నానా, నిజంగా నా దేవుడు నాతో ఉన్నాడా? ప్రతి క్షణం మనలను మనం పరిశీలన చేసుకొని దేవునిని జతపనివాడిగా చేసుకొని ఈ మార్గంలో మనం సాగిపోతే, పౌలును బలపరిచి వాడుకున్న దేవుడు మనలను తన మహిమ కొరకు బలపరిచి వాడుకొనును గాక. పౌలా నీ జత ఎవరు? పెద్దగా చెప్పాలన్న, నాకు వినపడలా. పురుషోత్తం అన్నా మీ జత ఎవరు? తమ్ముడు మీ జత ఎవరు? చెల్లె. అమ్మ మన జత ఎవరు? మన జతగాడు ఏసై అయి ఉండాలి. వాళ్ళతో వీళ్ళతో కూర్చొని పూసుకోలు ముచ్చట్లు మాట్లాడుకుంటా, ఆ అక్క నా జత, మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఆ అక్క లేకపోతే నేను బతకలేను, చచ్చిపో మరి వద్దని దేవుడు, ఆ అక్క లేకపోతే నేను బ్రతకలేను, మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్. సేవలో కానీ విశ్వాస జీవితంలో కానీ దేవుడే నీ జతగాడిగా ఉండునుగాక. జాన్సమ్మ మీ జత ఎవరు? నాయన పరలోకం పంపిస్తేవు కదమ్మా, యేసయ్యే మన జతగాడిగా ఉండాలి. ఈ దేవుని జతగాడిగా చేసుకున్న పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటాడు, దేవుడు మీకు అనుగ్రహించిన కృపను వ్యర్థం చేసుకోవద్దు. అయ్యలారా, గుండెలు పిండే ఒక దుఃఖంతో కూడుకున్న మాట, కృప యోగ్యుణ్ణి దర్శించదు. అంటే దర్శించదు అని కాదు, అయోగ్యుణ్ణి దర్శించేదే దేవుని కృప. తగినవాడు కాకపోయినా, పాత్రుడు కాకపోయినా, సామర్థ్యం కలిగినవాడు కాకపోయినా, ఆ కృపను పొందుకోవటానికి తగిన క్వాలిఫికేషన్స్ ఏవీ లేకపోయినా వెతుక్కుంటూ అయోగ్యుణ్ణి దేవుని కృప దర్శిస్తుంది. దేవుడు మీకు అనుగ్రహించిన కృపను వ్యర్థం చేసుకోవద్దు అని అంటున్నాడంటే, కొరింథీ సంఘం ఏం పొందుకున్న సంఘం? దేవుని కృపను పొందుకున్న సంఘం. దేవుని కృప కొరింథీ సంఘం మీదకి దిగొచ్చిందంటే మీరు అనుకోవచ్చు, బాబోయ్ వాళ్ళు ఎంత మంచోళ్ళో, ఎంత గొప్ప గుణం కలిగిన వాళ్ళో, ఎన్ని శ్రేష్టమైన లక్షణాలు కలిగిన వాళ్ళో, అందుకనే దేవుని కృప వాళ్ళని దర్శించి ఉంటుంది కదా అని అనుకుంటామేమో. అయ్యలారా,
ఆ రోజుల్లో ఉన్న పట్టణాల్లో కొరింథీ పట్టణం బహు చెడ్డ పట్టణం అంట. ఎంత చెడ్డ పట్టణమో ఒక మాట బైబిల్లో నుంచి మీకు గుర్తుకు తెస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇప్పుడు మనం చదువుకున్నది 2వ పత్రికలో కదా. మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. 6వ అధ్యాయం. నాతో కలిసి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారికులైన, ఆడంగితనము గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోబులైన, త్రాగుబోతులైన, దోషకులైన, దోచుకొని వారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారయ్యుంటిరి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఒకసారి చూడండి, కొరింథీ పట్టణం ఎంత చెడ్డ పట్టణం అంటే అందులో తాగుబోతులు ఉన్నారట, అందులో తిరుగుబోతులు ఉన్నారట, ఆడంగితనం దొంగలు ఉన్నారట, వ్యభిచారికులు ఉన్నారట, జారులు ఉన్నారట. అది చెప్పకూడదు, కానీ బైబిల్లో రాయబడింది కాబట్టి చెప్తున్నాను. పౌలు గారు అంటాడు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉపపత్ను, ఇలాంటి భయంకరమైన అన్ని ప్రజల మధ్యలో కూడా జరగదు, అయ్యో కొరింథీయులారా అని కొరింథీ పట్టణం యొక్క చెడుతనాన్ని ఎండగడుతూ మొదటి పత్రిక రాశాడు పౌలు గారు. అంత చెడిపోయిన పట్టణం, పడిపోయిన పట్టణం, పాడైపోయినటువంటి పట్టణం. ఇంకొకసారి గుర్తుకు తెస్తా. ఒక భక్తుడు ఇలా అంటాడు, ఒక సేవకుడు కొరింథీ పట్టణంలో ఉన్న ప్రజలనే కనుక మార్చగలిగితే ఆ దైవజనుడు ప్రపంచంలో ఏ ప్రజలనైనా మార్చగలుగుతాడట. ఒక సేవకుడు కొరింథీ పట్టణంలో సేవ చేయగలిగితే ఆ సేవకుడు ఇంకెక్కడైనా ప్రపంచంలో సేవ చేయగలుగుతాడంట. కారణం ఏంటంటే అంత చెడిపోయిన పట్టణం, పాడైపోయిన పట్టణం, నీతి విలువలు లేని నీతి మాలిన పట్టణం కొరింథీ పట్టణం. అద్భుతం తెలుసా? దేవుని అంతులేని కృప ఖండాలను దాటుకుంటూ, దేశాలను దాటుకుంటూ, రాష్ట్రాలను దాటుకుంటూ, పట్టణాలను దాటుకుంటూ ఆ దేవుని కృప కొరింథీ పట్టణం మీదకి దిగొచ్చింది. మిమ్మల్ని దర్శించినప్పుడు మీరు కొందరు అట్టివారై ఉంటిరే. దేవుని కృప పరిశుద్ధులను కాదు దర్శించింది, అపరిశుద్ధులను దర్శించింది. నీతిమంతులను కాదు అనీతిమంతులను దర్శించింది. అలాంటి స్థితిలో కొరింథీ పట్టణాన్ని ఎలా దర్శించిందో, దైవజనమా, దేవుని కృప నన్ను దర్శించినప్పుడు నేను ఇట్టివాడినే. దేవుని కృప మన పితరులను దర్శించినప్పుడు మన పితరులు అట్టివాళ్లే. దేవుని కృప నిన్ను దర్శించినప్పుడు నీవు నేను ఒకప్పుడు మనమందరం అట్టివారిమి, అయోగ్యులను దర్శించింది దేవుని కృప. సరే, అపోస్తులుడైన పౌలు వారిని దేవుని కృప దర్శించింది కదా, తన పరిస్థితులు ఏంటో చెప్తాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 8వ వచనం. 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టు పుట్టినట్టు నాకును కనబడెను. మరోసారి చిన్న 8వ వచనం. అందరికిని కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎలయనగా నేను అపోస్తులందరికంటే తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడొకటకు యోగ్యుడును కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆమేన్. పౌలును దేవుని కృప దర్శించింది. ఏ స్థితిలో దర్శించింది? సంఘాన్ని హింసించేవాడిని, పాపులలో ప్రధానిని,
దోషకుడును, హింసకుడును, హానికరుడును అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుని కృప తన బ్రతుకును గురించి ఒక మాట అంటాడు, అకాలమందు పుట్టిన నాకును. ఆ మాటకున్న అర్థం ఏంటంటే అసలు నాలాంటివాడు పుట్టకూడదు, నాలాంటి దౌర్భాగ్యుడు పుట్టకూడదు, నాలాంటివాడు భూమి మీదకి రాకూడదు. అలాంటి అయోగ్యుడైన నన్ను కూడా వెతుక్కుంటా దేవుని కృప దర్శించింది అని మాట్లాడతాడు. అంటే దేవుని కృప అయోగ్యులను దర్శించింది కానీ యోగ్యులను దర్శించలేదు. కృపకు ఒక అద్భుతమైన నిర్వచనం మీకు చెప్తాను. ఓ దైవజనుడు దయకు కృపకు వ్యత్యాసం ఇలా చెప్తాడు. ఒక ఆయన ఒక ఇంట్లో దొంగతనం చేశాడు. ₹1,00,00,000 దొంగతనం చేసి ఆ డబ్బు తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో ముసలాయన ఒక ఆయన వెంటబడతా ఉంటే ఆయన పొడిచి చంపేశాడు. ₹1,00,00,000 దొంగతనం చేశాడు, ఆ ఇంటి పెద్ద ఆయన్ని పొడిచాడు. ఈలోపు కొడుకు లేచాడు, అయ్యో మా తండ్రిని చంపాడు, వీడు దొంగ 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 అని చెప్పి పోలీస్ స్టేషన్కి అప్పగించి శిక్ష పడేటట్లుగా చేశాడు. శిక్ష పడేటట్లుగా చేయటం న్యాయం? న్యాయమా అన్యాయమా? పోలీస్ స్టేషన్కి అప్పగించడం న్యాయమా అన్యాయమా? న్యాయం. ఇంత చేసిన పాపం వాడు దొంగతనానికి రావటానికి కారణం వాడి పేదరికం కదా, వాడి పేద స్థితి కదా. సరేరా, దొంగతనం చేస్తే చేసావు, ఇక మీదట చెయ్యొద్దు. మా నాన్నను చంపితే చంపావు, నేను క్షమిస్తున్నా, ఇక మీదట నరహత్య చెయ్యొద్దు, ఇక మీదట నీతిగా బ్రతుకని అతన్ని శిక్షించకుండా వదిలిపెట్టాడు అనుకోండి, దాన్ని ఏమంటారంటే దయ అంటారంట. కృపకు భక్తుడిచ్చే పదం ఏంటో తెలుసా? రేయ్, నువ్వు దొంగోడు ఎందుకయ్యో? నీ పేదరికాన్ని బట్టే కదా. ఇదిగో ఈ ₹1,00,00,000 నీవే తీసుకొని ఈ ₹1,00,00,000తో ఏదో ఒకటి వ్యాపారం చేసుకొని ఇక మీదట దొంగతనం చేయకుండా నీతిగా బ్రతుకు అని ఆ ₹1,00,00,000 తిరిగి ఇవ్వటం, అది దేవుని కృప అంట. నా మాట అర్థమైందా? వాస్తవంగా వాడు శిక్షకు తగినవాడు, శిక్షించలేదు. శిక్షించకపోగా ఆ దొంగతనం నుండి తప్పించబడేటట్లుగా ఆ వ్యక్తి ₹1,00,00,000 ఇచ్చారే, దాన్నే ఏమంటారంటే అంతులేని దేవుని కృప. దైవజనమా, మనమందరం దేవుని సన్నిధిలో నిలవబడటానికి తగిన వాళ్ళం కాకపోయినా దొంగలమైన, అబద్ధికులమైన, దోషకులమైన, దుర్మార్గులమైన, అపవిత్రులమైన దేవుని ఎదుట నిలవబడటానికి ఎంత యోగ్యత కూడా లేకపోయినా నీవే నాకు కావాలని నిన్ను దర్శించిందే దేవుని కృప. ఇప్పుడు మనమేం చేయాలి? మనలను దర్శించిన కృపను మనం వ్యర్థం చేసుకోకుండా కృపను కాపాడుకుంటూ ఆ తర్వాత మీరు నేను చేయాల్సిందేంటో తెలుసా? కృప వెంబడి కృప పొందుకునేటువంటి ప్రజలుగా మారాలి. ఒకసారి చెప్పండి, ఏం పొందుకోవాలి? కృపను వ్యర్థం చేసుకోవద్దు. నేను తాగుబోతున్నైనా దేవుడు నన్ను దర్శించాడు కదా, ప్రైజ్ గాడ్. కాబట్టి తాగుబోతున్నైనా దేవుడు నన్ను దర్శించాడు కాబట్టి పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడే కృప విస్తరిస్తుంది. కాబట్టి కృప దర్శించక మునుపు 1 క్వార్టర్ తాగా, కృప దర్శించిన తర్వాత 2 క్వార్టర్లు తాగుతావా? అప్పుడు కృప ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. విన్నారా? అయోగ్యులమైన కృప దర్శించిన తర్వాత ఆ కృప పొందుకున్న మనం బలహీనతల నుంచి విడుదల పొంది, లోపాల నుంచి విడుదల పొంది, ఏ బలహీనత లేని నిష్కలంకులుగా మనం మార్చబడుతూ ఉంటే కృప వెంబడి కృప దేవుడు మనకు అనుగ్రహించటం ప్రారంభిస్తాడు. దోషులమైన, దుర్మార్గులమైన దేవుడు మనకు కృపించాడు కదా, కృపతో దర్శించాడు కదా. అకాలమందు పుట్టిన వాడిని నేను, నాలాంటోడు పుట్టకూడదు. పౌలే తన బ్రతుకును గురించి ఒక చోట స్టేట్మెంట్ ఇస్తాడు, నేను దౌర్భాగ్యుడను అంటాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అన్నాడు కదా. ఆ దౌర్భాగ్యుడిని దేవుని కృప దర్శించింది. ఒకసారి మిమ్మల్ని అడుగుతా, నేను దౌర్భాగ్యుడిని అని పౌలు ఎన్నిసార్లు అన్నాడు? ఇప్పుడు బైబిల్ చూస్తే అట్టమ్మా, నా వైపు చూసి చెప్పాలి, లైవ్లో చూస్తున్న బిడ్డలు చెప్పండి, పౌలు నేను దౌర్భాగ్యుడని ఎన్నిసార్లు అన్నాడు? సరే, కనీసం ఒకసారైనా అన్నాడా, అనలేదా? రైట్, బతికిచ్చారు. ఎక్కడన్నాడు?
రోమపత్రికలో అన్నాడు. ఒకసారి అన్నాడా, పదే పదే అన్నాడా? ఇప్పుడు చెప్తారు దీనికి. చెప్పాలి. ఒక్కసారి అన్నాడా, పదే పదే అన్నాడా? ఒక్కసారి అన్నాడు. ఎందుకు? దౌర్భాగ్యపు స్థితిలో దేవుని కృప నన్ను దర్శించింది. ఆ కృప అనే నిచ్చెన పట్టుకొని మెట్టు ఎక్కుతూ ఆ దౌర్భాగ్యపు స్థితిలో నుంచి విడిపించబడి ఇప్పుడు నేను ఏ మెట్టుకు ఎదిగానో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనిడి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నాలాంటి వాడు పుట్టకూడదు అన్నాడు ఒకప్పుడు. ఇప్పుడు పౌలుని చూసి జనం ఏమంటారో తెలుసా? పుడితే ఇట్టాటి వాడు పుట్టాలరా, బ్రతికితే ఇట్టాటి బ్రతుకు బ్రతకాలరా, జీవిస్తే ఇట్లాంటి జీవితం జీవించాలరా అని ఇప్పుడు దౌర్భాగ్యుడు ధన్యజీవిగా మారిపోయాడు. నా మాట మీకు అర్థమైందా? దౌర్భాగ్యుడు నోరు తెరవాలి. దౌర్భాగ్యుడు ధన్యజీవిగా మారిపోయాడు. తల్లి, చెల్లి, అయ్యా నా వైపు చూడు. చెడ్డోళమని దేవుడు తృణీకరించకుండా ఈ చెడ్డదాన్నే వెతుక్కుంటూ దేవుడు వచ్చాడు. ఈ చెడ్డోడినే దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. కృప మనలను దర్శించిన తర్వాత దినదినం ఎదుగుతూ ఏ చెడుతనము లేని ఒక పరిపూర్ణత వైపు మనం నడిపించబడితే కృప వెంబడి కృప దేవుడు మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఎలాగో చెప్తాను. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య. చెప్పండి. జకరియా కాదు, ఆయనకు ఒక డిగ్రీ ఇచ్చారు. చెప్పండి ఏం పేరు? అదే మాట్లాడాలి. పొట్టి జక్కయ్య. రైట్. పొట్టి జక్కయ్య చెట్ల చాటును కూర్చొని యేసు ప్రభును చూద్దామని మొత్తానికి చెట్ల చాటును కూర్చున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఎరికోలో 1000 మంది ప్రజలున్న ఎరికో పెద్ద పట్టణం. పాత నిబంధనలోనే మహా గొప్ప పట్టణం, తెలుసు కదా. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎరికో ఎంత పెద్ద పట్టణం అయి ఉండొచ్చు. నేను ఒక మాట అంటా, 200 సంవత్సరాల క్రితం హైదరాబాదు పెద్ద పట్టణం. 200 సంవత్సరాల క్రితం. 200 సంవత్సరాల తర్వాత ఇప్పుడు హైదరాబాదు పట్టణం అది మహాపట్టణం అయిపోయింది కదా. ఇప్పుడు మహాపట్టణంగా పిలువబడుతున్న ఎరుకోకు యేసుక్రీస్తు వారు వచ్చారు. 1000 మంది ప్రజలు ఎరుకోలో ఉన్న దేవుని అంతులేని కృప, పొట్టివాడు, సుంకరి, పాపాత్ముడిగా పిలువబడుతున్న జక్కయ్య అని అంతులేని కృప దర్శించింది. అయితే తన్ను దర్శించిన కృపను జక్కయ్య కాపాడుకున్నాడు. కాపాడుకోవటమే కాదు, నేనంట కృప వెంబడి కృప పొందుకున్నాడు. జక్కయ్య దిగిరా అన్నాడు. మారు మాట మాట్లాడకుండా త్వరగా దిగి వచ్చాడు. చూడండి, తన ప్రయత్నం ఏమీ లేకుండానే యేసుక్రీస్తు వారిని, అయ్యా యేసుక్రీస్తు వారు పిలిస్తే దిగి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా మా ఇంటికి రాయా, ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగాయ్యా, మజ్జిగిచ్చిపో, కొంచెం మజ్జిగ తాగాయ్యా అని అన్నాడా? అనలా. చూడండి ఆ కృపే అంది, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. ఇదే కృప. ఈ సంఘం ఇచ్చింది దేవుని కృప. ఈ నిష్ప్రయోజకుడిని దైవ సేవకుడిగా నిలవబెట్టింది దేవుని కృప. ఆయన పవిత్రమైన రక్తంతో నిన్ను కడిగింది దేవుని కృప. నీకు ఆ ఉద్యోగం ఇచ్చింది దేవుని కృప. ఇది నీ ప్రయత్నం ద్వారా, నీ క్రియల ద్వారా జరిగింది కాదు, ఉచితంగా పొందుకుంది. సరే, జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చారు. యేసయ్య జక్కయ్య ఇంటికి వచ్చి జక్కయ్యతో ఏమి మాట్లాడలా. జక్కయ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉండి వాటర్ బిల్ కలెక్ట్ చేయడానికి వెళ్ళాడు. 100 రూపాయలు వచ్చింది వాస్తవంగా బిల్లు. మా సార్ ఏం చేశాడంటే 100 పక్కన ఇంకో 0 పెట్టాడు. ఎంత అయింది? 1000 అయింది. మొత్తానికి 100 రూపాయలు అక్కడ కట్టి 900 రూపాయలు ఇంటికి తెచ్చుకున్నాడు. కరెంటు బిల్లు మీటర్, ఆ రోజులో కరెంటు బిల్లు లేదు కానీ మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను, 50 రూపాయలు వచ్చి ఉంటుంది. 50 పక్కన 0 పెట్టాడు. 500 రూపాయలు. ఇట్లా డబ్బులన్నీ అక్రమంగా ఒకప్పుడు వసూలు చేశాడు. దేవుని కృప తన ఇంటికి రావటంతో కృప ఒక్క మాట కూడా మాట్లాడలా. జక్కయ్య ఈ ఫ్రిడ్జ్ ఎక్కడిది? జక్కయ్య ఈ కూలర్ ఎక్కడిది? ఈ సెల్ ఫోన్ ఎవరు డబ్బులతో సంపాదించావు? ఒక్క మాట కూడా అడగకుండానే
జక్కయ్య తనంతట తాను ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నేను ఎవరెవరి దగ్గర దోచుకున్నానో దోచుకున్న దానికి తిరిగి ప్రతిగా 4 అంతలు చెల్లిస్తా. నేను సంపాదించిన వాటిలో సగం ఆస్తి బేదలకిస్తా అని అంటే, అప్పుడు ఆ కృప జక్కయ్యని ఏమందో తెలుసా? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. పెద్దగా చెప్దాం ఆమేన్. అంటే ఇప్పుడు నా వైపు చూడండి, సొంకరి అయిన జక్కయ్య ఏ స్థాయికి ఎదిగాడు? ఇప్పుడు అబ్రహాము, నోరు తెరిచి చెప్పాలి, ఎవరు కొడుకంట? కొంచెం పెద్దగా చెప్పాలి. జక్కయ్యని పట్టుకొని అందరూ ఊరోళ్ళందరూ పొట్టి జక్కయ్య, సొంకరి జక్కయ్య, అక్రమాలు చేసే జక్కయ్య, లంచగాడైన జక్కయ్య, దుర్మార్గుడైన జక్కయ్య, ఈ మాటలు మాట్లాడుతూ ఉన్న ప్రజలు అలా మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ప్రభు జక్కయ్యని పట్టుకొని ఏమంటాడు తెలుసా? ఇతడు కూడా, అందరు చెప్పాలి, ఇతడు కూడా. అంటే పాపిని కృప దర్శించింది నిజమే, ఆ కృపను వ్యర్థం చేసుకోకుండా తనలో ఉన్న బలహీనతలన్నీ తొలగించుకుంటూ ఉండటాన్ని బట్టి ఇతడు ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళాడంటే అబ్రహాము కుమారుడు స్థాయికి ఎదిగాడు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తాను, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అనే మాట వాడటానికి కలిగిన చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం ఏంటంటే, అబ్రహాముతో దేవుడు మాట్లాడిన ఆ దినమందే సున్నతి చేసుకున్నాడు. ఏ దినమందు? జక్కయ్య కూడా దేవుడు తనను దర్శించిన ఆ దినమందే తన బ్రతుకును దిద్దుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరి కుమారుడిగా మార్చబడ్డాడు? నేను మిమ్మల్ని అడుగుతా, అబ్రహాము కుమారులు అందరూ ఎక్కడుంటారు? అబ్రహాము రొమ్మును ఉంటారు. అబ్రహాము రొమ్ము ఎక్కడుంది? పరదైసు అనే మాట మనం చూస్తాం కదా. సరే, పరదైసు కింద ఉందా పైన ఉందా? తీరి కాదు. ఒక మాట చెప్తాను, అబ్రహాము కుమారులుగా పిలువబడిన వారందరూ పరలోక రాజ్యం చేరుకునే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే జక్కయ్య ఆ స్థాయికి ఎదగటానికి కారణం ఏంటంటే, తనను దర్శించిన కృపను తను వ్యర్థం చేసుకోకుండా బ్రతుకును దిద్దుబాటు చేసుకోవటం ప్రయత్నం చేశాడు. కృప కొన్నిసార్లు కొంతమంది జీవితంలో ఎందుకు వ్యర్థం అవుతుందో, ఎందుకు దూరం అవుతుందో 2 మాటలు మీకు చెప్తాను. చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 66వ కీర్తన 18వ చరణం నుంచి 20వ చరణం వరకు. కీర్తనల గ్రంథం 66వ కీర్తన తమ్ముడు, చివరి చరణాలు. థ్యాంక్ యూ. నాతో కలిసి చెప్పండి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. 19 త్వరగా తమ్ముడు. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి, తన కృపను నా యొద్ద నుండి తొలగించలేదు. ఎందుకు కృపను దేవుడు తొలగించలేదయ్య అంటే 18వ వచనంలో అంటాడు, నా హృదయమందు పాపమును లక్ష్యము చేసిన ఎడల. నా హృదయంలో పాపాన్ని నేను లక్ష్యం చేయలా. దేవుని పిల్లరా, ఎక్కడ లక్ష్యం చేయలేదట? హృదయములో పాపమును లక్ష్యము చేయలేదు. అంటే ఒకసారి చూడండి, పాపాన్ని హృదయములో లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? లోకంలో మనం బ్రతుకుతున్నాం కదా, చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు, అన్నయ్య, దేవుల్లో బ్రతికే పిల్లలకు అసలు తప్పుడు ఆలోచనలు అనేవి వస్తాయా రావా? ఒకవేళ ఎప్పుడైనా తప్పుడు ఆలోచనలు వస్తే మనం దుర్మార్గులమేనా? దేవుడు మనల్ని అంగీకరించడా? హృదయం ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది కదా. ఒక రోజుకొచ్చి కొన్ని వేల తలంపులు మనుషుని హృదయంలో పుట్టుకొస్తాయి. ఒక యవన తమ్ముడు అడిగిన మాట, హృదయంలో ఎప్పుడైనా తప్పుడు ఆలోచన రావటం, ఇలా తప్పుడు ఆలోచన వస్తే దేవుడు సహిస్తాడా సహించడా అడుగుతూ ఉన్నారు. నేను అప్పుడు ఒక మాట చెప్పాను, తమ్ముడు, గొప్ప దైవజనులు మార్టిన్ లోదర్ గారు ఆలోచనల గురించి, హృదయపు ఆలోచనల గురించి ఇలా చెప్తారు. ఏం చెప్తారంటే, ఆలోచనలు ఆకాశంలో ఎగిరే పక్షులు లాంటివి. ఏ మనిషి కూడా
తన తలకు పైగా పక్షులు ఎగరకుండా ఆపలేడు. ఏ వ్యక్తి కూడా తన తలకు పైగా పక్షులు ఎగరకుండా ఆపలేడు, కానీ ఆ పక్షులు తల మీద గూడు కట్టుకొని గుడ్లు పెట్టకుండా మాత్రం ఆపగలుగుతాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఏమన్నాను? నేనల్లా. మార్టిన్ లూథర్ గారు అన్న మాట ఏంటంటే, ఆ పక్షులు తల మీద గూడు పెట్టకుండా గుడ్లు పెట్టకుండా అది మాత్రం మనం ఆపగలుగుతాం. ఆకాశంలో పక్షులు మన తలకు పైగా ఎగరకుండా మనం ఆపలేం. ఆపగలుగుతామా దాన్ని? ఒకసారి చెప్పండి. ఏమండి, ఎగరకూడదని చెప్పి ఆకాశం అయిపో యేసు నామములో ఆగిపోనా? ఆగదది. ఎగురుతూ ఉంటే వెళ్తూ ఉంటే ఆకాశంలో పక్షులు ఎగరకుండా మనం ఆపలేం. అట్లాగే శరీరంతో బ్రతుకుతున్నాం కదా, మనకు ఒక హృదయం ఉంది కదా. కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా హృదయంలో నుంచి ఆలోచనలు పుట్టుకొస్తాయి కదా. కొన్ని సందర్భాల్లో కూడని ఆలోచన హృదయంలో వస్తుంది. దాని మీద లక్ష్యం ఉంచకూడదు. ఈ మాట పట్టుకోండి. దాని మీద లక్ష్యం ఉంచకూడదు. హృదయంలో పాపాన్ని లక్ష్యం ఉంచడం అంటే ఆ ఆలోచన మీద స్టిక్ ఆన్ కాకూడదు. దాని గురించి మనం ఆలోచించకూడదు. ఆకాశ పక్షి అలా ఎగురుతా వెళ్తుంది. ఓ చిన్న తప్పుడు ఆలోచన రాబోతుంది. ప్రభువా నీకు స్తోత్రం. ఆ ఆలోచన నుంచి వెనువెంటనే నిన్ను నువ్వు తప్పించుకునేటట్లు ఉండాలి. అది హృదయములో పాపమును లక్ష్యముంచని పవిత్రమైనటువంటి జీవితం. యేసయ్యకు మహిమ కలుగును గాక. అలా కాకుండా ఆ అమ్మాయిని గురించి పలానా ఆలోచన వచ్చింది కదా, ఆ అమ్మాయి బాగుంటుంది కదా, ఆ అమ్మాయి ముక్కు భలే ఉంటుంది కదా, ఆ అమ్మాయి జడ మున్సిపాలిటీ చీపురు అంత పొడుగు ఉంటుంది కదా, అబ్బబ్బబ్బబ్బా ఆ అమ్మాయి భలే చక్కగా ఉంటుంది కదా. ఇదే ఆలోచన మీద ఒకడు తిరుగుతున్నాడంటే వాడు పాపం మీద లక్ష్యం ఉంచినట్టు లెక్క. అంటే వాడు ఏం చేస్తున్నట్లు? తల మీద గూడు కట్టినట్టు. ఆ తల మీద అది గుడ్లు పెట్టుకొని పిల్లలు పొదగటానికి అవకాశం ఇచ్చినట్లు. పాపులమే, అపవిత్రులమే, చండాలపోలమే, నీచులమే అంతులేని కృప దర్శించిన తర్వాత ఆ కృపనే నిచ్చెన పట్టుకొని దౌర్భాగ్యులైన మనం పౌలులాగా ధన్యకరమైన స్థితిలోకి ఎదిగేటువంటి వారిగా ఉండాలి. ఈ కృప ఈ దౌర్భాగ్యుని చివరికి ఏ స్థితిలోకి తీసుకొని వెళ్ళాలని ఆశపడుతుంది. కృప వెంబడి కృప పొందుకోవటం అంటే ఏంటో గన్ షాట్గా ఒక మాట చెప్తాను. యేసు ప్రభు వారు ఒక మాట అంటారు. ఇదిగో నేను చెప్పబోయే ఈ మాట కృప పొందినవాడే అంగీకరిస్తాడు, అనుగ్రహము పొందినవాడే అంగీకరిస్తాడు. ఏంటయ్యా మాట ఒకసారి చెప్పండి. 3 రకాల నపుంసకులు ఉంటారు. నంబర్ 1, తల్లి గర్భంలో నుంచి పుట్టేటప్పుడే నపుంసకులుగా పుట్టినవారు. నంబర్ 2, మనుషుల చేత నపుంసకులుగా మార్చబడినవారు. నంబర్ 3, పరలోక రాజ్యము కొరకు తమ్మును తాము నపుంసకులుగా దేవుని కొరకు అప్పగించుకున్న వాళ్ళు. ఇంకోసారి ఈ మాట చెప్పమంటారా? నంబర్ 1, తల్లి గర్భంలో నుంచి పుట్టేటప్పుడే నపుంసకులుగా. నపుంసకులు అంటే వాటి వివరాలు నేను చెప్పను, కానీ మీకు తెలియదేం కాదు. తల్లి కడుపులో నుంచి వచ్చేటప్పుడే అటు ఆడాగాక ఇటు మగాగాక నపుంసకులుగా పుట్టేవాళ్ళు ఉంటారు. రాజుల చేత రాణులను కాపాడటానికి కొందరిని నపుంసకులుగా మార్చారు. కొంతమంది ఉన్నారు చూసారా, వాళ్ళ అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయి. కన్ను చక్కగా ఉంటుంది. ఒక పురుషునికి ఉండాల్సిన అవయవాలన్నీ ఉంటాయి, స్త్రీకి ఉండాల్సిన అవయవాలన్నీ ఉంటాయి. సహజ సిద్ధంగా ప్రతి మనిషిలో బయలుదేరే కోరికలు వాళ్ళల్లో బయలుదేరుతాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ ఇచ్చలు తీర్చుకోకుండా వాటిని చంపుకుంటూ డాగు మచ్చ ముడతలేని నిష్కలంకమైన జీవితం జీవిస్తారు ఆ నపుంసకులు. ఇది అందరూ చేయలేరు. ఎవరు చేయగలుగుతారై అంటే కృప పొందిన వాడే ఇది చేయగలుగుతాడు అంటారు. యేసయ్య చెప్దాం. ఏమండి, ఒకసారి నా వైపు చూడండి. ఆకలైంది. ఆ ఆకలైన ఇప్పుడు దాహమైనప్పుడు నీళ్లు త్రాగితేనే కదా ప్రాణం ఉపశమనం పొందేది. ఆకలైనప్పుడు అన్నం తింటేనే కదా. నేనంట ఆకలైనా నీళ్లు త్రాగకుండా, ఆకలైనా ఆహారం భుజించకుండా, దాహమైనా నీళ్లు త్రాగకుండా ఒక వ్యక్తి తను దేవునికి అంకితం చేసుకోవాలంటే ఇది సాధ్యమా? అసాధ్యమని మీరు అంటారు. కృప పొందిన వాడికి సమస్తము సాధ్యమే.
ఇది దేవుని. అసలు ఒక్కసారి చూడండి, కృప ఎవరిని దర్శించింది? దొంగోడిని దర్శించింది. నా మాట లోతు గ్రహించండి. ఇక్కడ కృప ఎవరిని దర్శించింది? చండాలపోని దర్శించింది. కృప ఎవరిని దర్శించింది? వావి వరసలు అక్రమంగా బ్రతికేవాడిని దర్శించింది. ఆ దర్శించిన కృప వీడిని ఇప్పుడు ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే దేవుని కొరకు నపుంసకుడిగా బ్రతికే స్థాయికి తీసుకుని వెళ్ళింది. ఏమంటారో తెలుసా? కృప వెంబడి కృప. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తా. ఎలాంటి అంతులేని కృప మన ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరించినట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమెన్. కన్నుంటుంది, మోహంతో చూడే కాడు, అయిపోయింది. నోరుంటుంది, బూతు మాట, వెకిలి మాట మాట్లాడడం. చెవులుంటాయి, కోడనితో వినడం. హృదయం ఉంటుంది, తప్పుడు ఆలోచనలు రావు. ప్రతి అవయవం క్రీస్తు నిమిత్తం చేసుకొని తను తాను నపుంసకుడిగా బ్రతుకుతాడు. ఇది అందరికీ సాధ్యం కాదు. చెప్పండి ఎవరికి సాధ్యం? చెప్పాలి. ఇది ఎవరికి సాధ్యం? అనుగ్రహము పొందిన వాడికి, మానవ మాత్రుడికి సాధ్యం కాదు. ఇలాంటి అంతులేని కృప వెంబడి కృప పొందుకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరొకసారి చెప్తా, చెడినోళ్ళమే, పడినోళ్ళమే కృప దర్శించింది. ఆ కృప నేను నిచ్చెన పట్టుకొని జక్కయ్యలాగా అబ్రహాము కుమారులుగా మనం మార్చబడదుం గాక. రెండో, కృప ఎవరిని దర్శిస్తుంది? చండాలపోని దర్శించింది. కృప వెంబడి కృప అందరినీ దర్శించదు. ఏ కృప అయితే దేవుడు అనుగ్రహించాడో ఆ కృపను కాపాడుకుంటూ ఎవడెక్కువ ప్రయాసపడతాడో వానికి కృప వెంబడి కృప దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. చూడండి, ఆ మాట ఇందాక చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చూడండి. నాతో కలిసి చెప్పండి. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ అందరికంటే, ఆ మాట పెద్దగా చెప్పాలి, వారందరికంటే. నాకు వినపడలేదురా తల్లి, అనుకున్న వాళ్ళు కూడా పెద్దగా చెప్పాలి. మీరు అవసరంలా, మా ఓడు ఒక్కడు చాలు. చెప్పు. వీడు 12 ఇడ్లీ తిని వచ్చాడంటే ఇందాక. సరే, మంచి పిల్లోడు. ఆ మాట చూడండి. ప్రతి సేవకుడు ఈ మాట అనాల. మేము ఒక 20 మంది ఉన్నాం. నా గుండెల్లో ఉండాల్సిన మాట ఏంటో తెలుసా? మా దగ్గర మేము 20 మంది సేవకులు జత పని వాళ్ళుగా పనిచేస్తున్నాం. వీళ్ళందరికంటే నీ కొరకు నేను ఎక్కువ కష్టపడ్డాను యేసయ్యా, నీ కొరకు నేను ఎక్కువ ప్రయాసపడ్డాను యేసయ్యా, నీ కొరకు నిద్రలేని రాత్రులు నేను ఎక్కువ గడిపాను యేసయ్యా, వీళ్ళందరికంటే నేను ఎక్కువ ఉపవాసం ఉన్నాను యేసయ్యా, వీళ్ళందరికంటే నీ పని కొరకు నేను ఎక్కువ తిరిగాను యేసయ్యా, నీ పని అంటే నాకు పిచ్చి యేసయ్యా, నీ సేవ చేయటం అంటే నాకు ప్రాణం యేసయ్యా. 30-40 మంది సేవకులు ఎంతమంది ఉన్నా వీళ్ళందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డానని ఎవరికి వాళ్ళు ఆ మాట చెప్పటానికి ఆ స్థాయిలో ప్రయాసపడేవారిగా బ్రతకాలి. పెద్దగా చెప్తాం ఆమేన్. అపోస్తులైన పౌలు వారు అంటాడు, చెడ్డోడ్నే, దౌర్భాగ్యుడే, అయోగ్యుడే, పాపులలో ప్రధానినే, అంతులేని కృప నన్ను దర్శించి అపోస్తలత్వాన్ని నాకు అప్పగించింది అంటాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా, మేబీ. ఈ అపోస్తలత్వాన్ని కృప వలన పొంది తిని అంటాడు. ఒకసారి ఆ మాట రోమాపత్రిక అనుకుంటా తమ్ముడు, 1వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా. రైట్, నాతో కలిసి చెప్పండి. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఈ కృప ఎవరి ద్వారా పొందేము?
యేసుక్రీస్తు వారి ద్వారా పొందాం. యేసుక్రీస్తు వారి ద్వారా ఎందుకు ఈ కృపను పొందాం? పౌలెంత గొప్పోడో తెలియచేయటానికి కాదు, ఆయన నామము నిమిత్తం ఈ కృపను మేము పొందాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకసారి బిడ్డలారా నా వైపు చూడండి. ఇక్కడ కూర్చొని వాక్యం చెప్తున్న నా మొదలుకొని యవన ఆడపిల్లల వరకు, యవన మగ పిల్లల వరకు, ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న మీ వరకు, లైవ్లో ఎంతమంది ప్రజలైతే వాక్యం వింటున్నారో ప్రతి బిడ్డ కృప కలిగిన దేవుని యొద్ద నుండి ఏదో ఒక కృప పొందినటువంటి వాళ్ళమే. ఏదో ఒక కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. కృప పొందిన మనం ఏ కృప అయితే దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ కృపను వినియోగిస్తూ ప్రభు కొరకు మనం ఎక్కువ ప్రయాసపడేటువంటి వారిగా ఉండాలి. ఎవరైతే ఎక్కువగా ఆ కృపను వినియోగిస్తూ ప్రయాసపడతారో, ఇచ్చిన కృపలో ఎవరు నమ్మకంగా ఉంటారో, అగైన్ ఇచ్చిన కృపలో ఎవరు నమ్మకంగా ఉంటారో ఆ నమ్మకమైన సేవకుడికి కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఆ నమ్మకమైన విశ్వాసికి కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మన ఈ బ్యాక్గ్రౌండ్ చూసారా? బ్యాక్గ్రౌండ్ ఒకప్పుడు మీటింగ్స్ కానీ ఆదివారం చర్చిలో బ్యాక్గ్రౌండ్ కానీ, మన చర్చికి వచ్చే ఒక కుటుంబం ఉంది, వసంత్ అన్నని. వాళ్ళు చింతల ప్రాంతం నుంచి వస్తారు. వాళ్ళకి ఆర్ట్లు వేయటం అన్నా, డెకరేషన్ చేయటం అన్నా, అలంకరించడం అన్నా వాళ్ళకి ఆ కృప ఇచ్చాడు దేవుడు. వాళ్ళకి ఆ కృప ఇచ్చాడు. వాళ్ళలో ఆ కృప ఉందన్న సంగతి నాకు తెలిసి, మీటింగ్స్ డెకరేషన్ కానీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కానీ వాళ్ళకి అప్పగించేవాళ్ళు. అద్భుతం తెలుసా? ఇంత కూడా ఆశించరు ఆ బిడ్డలు మా దగ్గర. ఇంత కూడా ఏ పనైనా అప్పగిస్తే పగలనకుండా రాత్రి అనకుండా చర్చికి వచ్చి ఎంత కష్టపడి ఆ బిడ్డలు పనిచేస్తారో, ఎంత కష్టపడతారో. వచ్చేటప్పుడు భార్య, భర్త, వాళ్ళ ఇంట్లో 4 పిల్లలు ఉంటారు. మొత్తం 6 పిల్లలు. సాయంత్రం శనివారం 9 వస్తారు. 1 గంట 2 దాకా చర్చ్ అంతా డెకరేట్ చేసి, ఆ రోజుల్లో చర్చ్ అంతా డెకరేట్ చేసి 1 గంట 2 ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఫస్ట్ సర్వీస్కి వస్తారు. ఆ రోజుల్లో 6:30కి ఫస్ట్ సర్వీస్, 6:30 కల్లా టకామని మందిరానికి వస్తారు. నాకు ఆ బిడ్డలను చూస్తూ ఉంటే, ఆ బిడ్డలుగా చాలామంది ఉన్నారు. ఒక మాట, వాళ్ళకిచ్చిన కృప కొరకు ఎంత ప్రయాసపడ్డారంటే అంత ప్రయాసపడ్డారు. ఆ కుటుంబీకులు, ఆ బిడ్డలంతా అంత ప్రయాసపడ్డాన్ని బట్టి దేవుడు అద్భుతం వాళ్ళ కుటుంబంలో ఏం చేశాడో తెలుసా? ఒక అబ్బాయిని అమెరికా పంపించాడు. ఇంకొక అబ్బాయి ఇప్పుడు సేవ చేస్తున్నాడు. వాళ్ళ కొడుకుల్లో ఒక అబ్బాయి ఇప్పుడు MBBS డాక్టర్గా 2nd ఇయర్ 3rd ఇయర్ చదువుతున్నాడు. దేవుని కొరకు ఆ బిడ్డలు పడిన ప్రయాసాన్ని ఎంతో కూడా దాచుకోకుండా 100 ప్రతిఫలం ఆ బిడ్డలకు దేవుడిచ్చాడు. చెప్దాం గట్టిగా ఆమెన్. అంటే ఏ కృప అయితే దేవుడు మనకిచ్చాడో ఆ కృప నిమిత్తం చెప్పండి ఏం చేయాలి? ప్రయాసపడాలి. అపోస్తుడైన పౌలు గారు అందరికంటే గొప్ప కృప పొందినవాడు. పేతురు గారు గొప్ప కృప పొందినవాడా? పౌలు గారు గొప్ప కృప పొందినవాడా? పేతురు గారేమో కేవలం యూదులకు మాత్రమే వాక్యం ప్రకటించే కృప పొందినవాడు. పౌలు వారు ఉన్నాడు చూసారా, యూదులకు మాత్రమే కాదు, విశేషంగా అన్యజనులకు దేవుని వాక్యం ప్రకటించే కృప, ఖండాల చుట్టూతో తిరిగి దేవుని వాక్యం ప్రకటించే కృప పొందుకున్న ఏకైక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యంటే అపోస్తులైన పౌలు వారు. నేనంట పగలనకుండా రాత్రి అనకుండా ఊరూరా తిరుగుతూ ఉండాలంటే బట్ట పిండబడినట్లుగా శరీరం పిండబడి ఉండాలి. నేను అలసిపోయానల్లా, ఇంత కష్టం నేను పడలేనల్లా, అమ్మో ఇంత ప్రయాసం నేను ఎక్కడ పడతాను అని అనుకోవాలా. సోమరిపోతు కాకుండా పగలనకుండా రాత్రి అనకుండా దేవుని పని కొరకు తిరిగాడు. కాబట్టే ఎవ్వరూ చేయలేనంత గొప్ప సేవ పౌలు గారు చేశాడు. పౌలు గారు అంటాడు, నాకు కృపిచ్చాడు, వాక్యం చక్కగా బోధించే కృపిచ్చాడు, విడమర్చి బోధించే కృపిచ్చాడు,
ధర్మశాస్త్రంలో నిగూఢమైన యేసుక్రీస్తును సంఘానికి బయలుపరిచే ఆ మర్మయుక్తమైన గృహ నిర్వాహకత్వపు పని దేవుడు నాకు అప్పగించాడు. నాకు అప్పగించిన ఈ బోధ ప్రజలకు తెలియాలంటే ఉన్న చోటే కూర్చొని నేను బోధిస్తే కుదరదు కదా, ఉన్న చోటే సేవ చేస్తే కుదరదు కదా. ఉన్న చోటే వాక్యం బోధించడానికి ఆ రోజుల్లో ఏమైనా యూట్యూబ్ ఉందా, ఆ రోజుల్లో ఏమైనా ఫేస్బుక్ ఉందా, ఆ రోజు ఏమైనా సోషల్ మీడియా ఉందా? ప్రజలకు చేరవేయాలంటే ప్రయాణాల ద్వారా ఊరూరా తిరగాలి. ఒక్క రోజుకు వచ్చి 60-70 కిలోమీటర్ల దూరం కాలినడక మీద గుర్రపు సారీ చేసి ఈరోజు ఈ ఊర్లో, రేపు ఇంకొక ఊర్లో, ఆ తర్వాత ఇంకొక ఊర్లో, వాళ్ళ తర్వాత ఇంకొక ఊర్లో, ఇట్లా రోజు తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు అంటే నాకు అనుగ్రహించబడిన కృపను నేను వ్యర్థం చేసుకోను. అట్లా ప్రయాసపడ్డాను కాబట్టే వారందరికీ ఇచ్చిన కృప కంటే అపోస్తులైన పౌలు వారికి అంతులేని కృపను దేవుడు అనుగ్రహించాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగునుగాక. స్వరమెత్తుదాం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. నీకు ఇచ్చిన చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే, చిన్న దానిలో నమ్మకంగా ఉంటే కృపనిచ్చిన దేవుడు కృప వెంబడి కృపనివ్వటం ప్రారంభిస్తాడు. సింపుల్గా ఒక మాట చెప్తా. ఇప్పుడు నన్ను సేవకు పిలిచాడు. ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా, పురుషోత్తం అన్న ఉద్యోగంలో కొంచెం ఇబ్బంది ఉందంటయ్యా, అన్నను ఆశీర్వదించు, ఆ సమస్యను తొలగించు అని గుండె లోతుల్లో నుంచి, ఒకవేళ నాకే సమస్య ఉంటే నేను ఎలా అల్లాడిపోతూ ఉంటానో ఆ బిడ్డ కొరకు అట్లా హృదయపూర్వకంగా ప్రార్థన చేశాను, నమ్మకంగా ప్రార్థన చేశాను అనుకోండి, దాన్ని నమ్మకత్వం అంటారు. ఆ నమ్మకత్వాన్ని నేను అట్లా నిలవబెట్టుకున్నాను అనుకోరే, వీడు ఇంత చిన్న విషయం కొరకు కూడా ఇంత భారంగా ప్రార్థన చేశాడు, వీడిని నేను మర్చిపోకూడదు. శ్యామ్ కొరకు పలానా విషయం నమ్మకంగా ప్రార్థన చేశాడు, నేను మర్చిపోకూడదని ఆ నమ్మకత్వం కలిగి దేవుని పనిలో నేను నమ్మకంగా పనిచేస్తే నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా దేవుడు కుమ్మరిస్తాడట. కొంతమంది సేవకులు ఉంటారు, కొన్ని చోట్ల ప్రార్థనలో మోకరించేటప్పుడు చాలా చోట్ల నేను గమనిస్తూ ఉంటాను. ఇదిగో పలానా మరియదాస్ గారికి మోకాళ్ళ నొప్పి తగ్గేటట్లుగా అందరం ప్రార్థన చేద్దాం అని అంటే ప్రారంభంలో మాత్రం మరియదాస్ గారికి మోకాళ్ళ నొప్పిని తీసేయను ఆయన అని ఈ మనిషి నిద్రమత్తులోకి వెళ్ళి మధ్యలో ఏమంటాడో తెలుసా, ప్రభుకుమార్ గారికి గుండెల నొప్పి తీసేయను ఆయన, మరియదాస్ గారికి గుండెల నొప్పి తీసేయను ఆయన, లేని గుండెల నొప్పి పుట్టిస్తాడు మా వాడు. అంటే యథార్థంగా కొంతమంది ప్రార్థన ఉండదో, మనఃపూర్వకంగా కొంతమంది ప్రార్థన ఉండదో. అప్పగించబడిన పని చిన్నదైనా ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉంటే కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. బిల్లీ గ్రహం గారని గొప్ప సేవకులు, ఆయన చూసి అబ్బా గొప్ప సేవకుడు అంటూ ఉంటే ఆయన ఒక మాట అంటాడు, దేవుడు ఈ సేవే కాదు, ఒకవేళ ఈ రోడ్డు ఓడవమని రోడ్డు ఊడ్చే పని దేవుడు నాకు అప్పగించిన, ఆ రోడ్డు ఎట్లా ఊడుస్తానో తెలుసా, పరలోకంలో ఉన్న రోడ్లు ఎంత శుభ్రంగా ఉంటాయో ఈ రోడ్డును కూడా అంత శుభ్రంగా తీర్చిదిద్దుతాను అన్నాడంట. ఒక్కళ్ళు కూడా ఆమె చెప్పరా, ఏమన్నాడు ఆయన? సేవ చేయించడం కాదు, ఈ రోడ్లు ఓడమని రోడ్లు ఊడ్చే పని నాకు అప్పగించిన, పరలోకంలో ఉన్న రోడ్లు ఎంత శుభ్రంగా ఉంటాయో ఈ రోడ్డును కూడా అంత శుభ్రంగా నేను చేస్తా, దేవుడు అంత నమ్మకత్వాన్ని నాకు ఇచ్చాడు అంటాడు. ఆ నమ్మకత్వాన్ని చూసే కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహించాడు. పౌలు గారు అంటాడు, వాళ్ళందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డా. బిడ్డలరా, మీ అంతటి మీరు అనాలి, దేవుడు నాకు ఇచ్చిన నా ఇమ్మాన్యుయల్ చర్చ్ కొరకు ఇక్కడ ఎంతమంది విశ్వాసులు ఉన్నారో వాళ్ళందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డా, వాళ్ళందరికంటే నేను ఎక్కువ ప్రార్థన చేశా, వాళ్ళందరికంటే నేను ఎక్కువ పరిచర్య చేశా, వాళ్ళందరికంటే నేను ఎక్కువ ఉపవాసం ఉన్నా, వాళ్ళందరికంటే నేను ఎక్కువ పరిగెత్తా, వాళ్ళందరికంటే నేను ఎక్కువగా పోరాడా అనే మాట మన నోట ఉండునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇక్కడ ఇంకొక మాట అంటాడు, ఏమంటాడంటే వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డా అని, ప్రయాసపడినది ఇక్కడ కిట్టుకుంది, మళ్ళా ప్రయాసపడింది నేను కాదు,
నాకు తోడయ్యున్న దేవుని కృపే అంటాడు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, మన ద్వారా దేవుడు కొన్ని కార్యాలు జరిగించేటప్పుడు ఒక తెలియని అతిశయం మనలో రావటం ప్రారంభిస్తుంది. నేను కాబట్టి ఇంత కష్టపడ్డా, నేను కాబట్టి ఇంత ప్రయాసపడ్డా, నేను కాబట్టి ఇంత చేశా అనే ఆలోచన బయలుదేరేటప్పుడు వెంటనే కత్తిరించి, నేను కాదయ్యా నీ కృపే. బైబిల్లో నాకు భలే ఇష్టమైన మాట, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు ఎక్కువ కృప ఇస్తాడంట. ఆమేన్. ఎవరికి ఎక్కువ ఇస్తాడంట? నీలో, నా వైపు చూడండి రా తల్లి, నీలో ఎంత దీనత్వం ఉందనుకో ఇంతే కృప ఇస్తాడు. ఎంత దీనత్వం ఉందనుకో అంత కృప ఇస్తాడు. ఒక మాట అడుగుతా, లోయలో ఎన్ని నీళ్లు పడతాయి? లోయలో ఎన్ని నీళ్లు పడతాయి? చాలా నీళ్లు పడతాయి. ఇదే చెప్తారు అనుకున్నా. అబ్రహం గారు, లోయలో ఎన్ని నీళ్లు పడతాయి? పురుషోత్తం గారు, లోయలో ఎన్ని నీళ్లు పడతాయి? కామారెడ్డి గారు, లోయలో ఎన్ని నీళ్లు పడతాయి? ఎంత లోతుంటే అంత నీళ్లు పడతాయి. ఎంత దీనత్వం ఉంటే అంత కృప నిన్ను ఆవరిస్తుంది. ఇది జీవిత సత్యం. నేను ఎదిగింది అది. పౌలు ఎంత గొప్ప ప్రయాసపడినది నేను కాదు. యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది, ఒకడు గొడ్డలతో చెట్టు నరుగుతున్నాడు. చెట్టులు పెట ఇరిగి పడిపోతున్నాయి. చెట్లు ఇరిగిపోవటం చూసి గొడ్డలు ఎప్పుడైనా నరుకువాడిని చూసి, నేను ఎంత బ్రహ్మాండంగా నరుగుతున్నానో నీకు తెలుసా అని నరుకువాడిని చూసి గొడ్డలు అతిశయించదట. ఇప్పుడు వడ్రంగా అయినా ఏమంటారు దీన్ని? సరే చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. నాతో కలిసి చెప్పండి. గొడ్డలి తనతో నరుకువాన్ని చూసి అతిశయపడునా? రంపము తనతో కోయువాని మీద పొగుడుకొనునా? కోల తన్నెత్తువానిని ఆడించినట్లు, దండము కర్ర కాని వానిని ఎత్తినట్లు ఉండును కదా. సరే, ఇక అది చాలాసేపు పట్టింది, ఒక మాటలో చెప్తాను. గొడ్డలతో నరుగుతూ ఉన్నాం, పెట చెట్లన్నీ ఇరిగిపోతున్నాయి. గొడ్డలు ఎప్పుడైనా నేను బ్రహ్మాండంగా నరుగుతున్నాను కదా, నేను బ్రహ్మాండంగా పనిచేస్తున్నాను కదూ అని అనుకుంటుందా? అయ్యా, నువ్వు వాడుకుంటున్నావు కాబట్టి నేను వాడబడుతున్నా, నువ్వు బలం ఉపయోగిస్తున్నావు కాబట్టి నేను చెట్లు నరుగుతున్నా అని అంటుందా? నేను బాగా నరుగుతున్నాను కదా అని అనుకుంటుందా? అనుకోదు. దేవుడు మనల్ని ఎంత గొప్పగా వాడుకున్నా, నేనేమై ఉన్నానో సమస్తము నీ కృపే అయ్యున్నానని ఆ కృపకు మనలను మనం అప్పగించుకునే వారిగా ఉందుముగాక. అలా దీనులుగా మనం బ్రతుకుతూ ఉంటే మనకు అనుగ్రహించబడిన కృప వ్యర్థం కాదు. వ్యర్థం కాకపోగా దేవుడు మనకేమి ఇవ్వటం ప్రారంభిస్తాడు? కృప వెంబడి కృప ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఆయన కృప పొందుకోవాలంటే ఎప్పటికప్పుడు దిద్దుబాటు చేసుకోవాలి. ఆయన కృప పొందుకోవాలంటే ప్రయాసపడుతూ వెళ్ళాలి. ఆయన కృప పొందుకోవాలంటే, నేను ముగిస్తాను చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం ఒకసారి చూడండి. నాతో కలిసి చెప్పండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఏం పొందునట్లు? కృప పొందుకోవాలన్నా, పొందుకున్న కృపను నిలవబెట్టుకోవాలన్నా, కృప వెంబడి కృప పొందుకోవాలన్నా ప్రతిదినం దేవుని కృపాసనాన్ని మనం చేరుతూ ఉండాలి. ఒకసారి చెప్తాం ఆమేనని. ఏం చేరాలి? దేవుని కృపాసనాన్ని మనం చేరేటువంటి ప్రజలుగా ఉండాలి.
ఎవరు ఎక్కువగా దేవుని కృపాసనాన్ని చేరతారో, కృపాకరుడుకు దేవుణ్ణి ఎక్కువగా ఎవరు సమీపిస్తారో వాడు ఎక్కువ కృప పొందుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మిమ్మల్ని అడుగుతాను, ఒక మాట టకామని చెప్పండి. వారానికి ఒకసారి పుస్తకాలు తెరిచేవాడికి చదువు బాగా వస్తుందా? డైలీ చదివేవాడికి చదువు బాగా వస్తుందా? వారానికి ఒకసారి స్కూల్కి వెళ్ళేవాడికి చదువు బాగా వస్తుందా? డైలీ స్కూల్కి వెళ్ళేవాడికి చదువు బాగా వస్తుందా? ప్రతిదినం కృపాసనాన్ని చేరేవాడు ఎక్కువ కృప పొందుతాడా? వారానికి ఒకసారి కృపాసనాన్ని చేరేవాడు కృప పొందుతాడా? నువ్వు ఎంత ఎక్కువ కృప పొందుకోవాలంటే అంత ఎక్కువగా దేవుని సమీపించుతావు గాక. నా వైపు చూడండి. రోజుకొచ్చి అర్ధగంట నీ ప్రార్థన జీవితం, నువ్వు పొందుకునే కృప కూడా అర్ధగంట కృపే. రోజుకొచ్చి కట్టే కొట్టే తెచ్చే ప్రయాణమే వెళ్ళేటప్పుడు, దేవా ప్రయాణమే వెళ్తున్నా, రోజులు అసలు బాగాల, ఎడం పక్క గాబ్రియేలు, కుడిపక్క మికాయేలు దేవదూతల కావలించి సురక్షితంగా నన్ను తీసుకురాయా, యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేనని రాత్రిపూట పండుకునేటప్పుడు, అయ్యా దొంగల బెడద ఎక్కువైపోయిందంట, ఎండాకాలం రాత్రి నా ఇంటి చుట్టూ దేవదూతల కావలి నుంచి నాయన, నేను మాత్రం గొరకలు పెట్టి నిద్రపోతాను ఆయన, నా ఇంటి చుట్టూత దేవదూతల కావలి నుంచయ్యా అని పొడి ప్రార్థన ఉందనుకో, నువ్వు పొందుకునే కృప కూడా పొడి కృపే. అంతులేని కృప నువ్వు పొందుకోవాలంటే ఎక్కువగా దేవుని కృపాసనాన్ని చేరే ప్రజలుగా మనం బ్రతకాలి. ఎంత ఎక్కువ కృప పొందుతావో నేను అడుగుతా. 42 మంది ఇశ్రాయేలీల రాజుల్లో, యోధా రాజులు కానీ ఇశ్రాయేలు రాజులు కానీ, యోధా రాజులు ఇశ్రాయేలు రాజుల్లో ఎక్కువ కృప పొందిన రాజు ఎవరు చెప్పాలి? ఎక్కువ కృప పొందినవాడు దావీదు గారు. ఎందుకో చెప్పంటారా? ఒక్క రోజుకొచ్చి 10 మార్లు దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. ఆమెను చెప్దాం. రోజుకొచ్చి 3 మార్లు ప్రార్థించేవాడు, 7 మార్లు స్తుతించేవాడు. అంటే ఒక్క రోజుకొచ్చి 10 మార్లు దేవుని ఆ కృపాసనాన్ని ఎదుర్కొనేవాడు. కాబట్టే దావీదు పొందుకుంది కృప కాదు, దావీదు పొందుకుంది కృప మాత్రమే కాదు, కృప వెంబడి కృప పొందుకున్నాడు. కృప వెంబడి కృప మాత్రమే కాదు, శాశ్వత కృపను పొందుకున్నాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎందుకు? ఒక్క రోజుకొచ్చి ఎన్ని మార్లు దేవుని కృపాసనాన్ని చేరేవాడు? 10 మార్లు దేవుని చేరేవాడు. ఒక మాట బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక చూడండి. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు వారు 10వ అధ్యాయం 12-13 వచనాలు. 12-13 వచనాలు. రైట్, నాతో కలిసి చెప్పండి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారి యొడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. యేసయ్యకి మహిమ కలుగును గాక. 12వ వచనం ఒకసారి చూడండి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, అందరికీ ఆయన ప్రభు అయి ఉన్నాడు. తనకు ప్రార్థన చేయు వారి యొడల మాత్రం కృపచూపుటకు. ఓ మాట, కృపలో ఏ సేవకుడు ఐశ్వర్యవంతుడవుతాడై అంటే, కృప పొందిన విషయంలో ఏ సేవకుడు ఐశ్వర్యవంతుడవుతాడంటే, ఏ సేవకుడు ప్రార్థనాపరుడుగా బ్రతుకుతాడో, ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తాడో అంత ఎక్కువ కృపలు పొందుకుంటాడు. ఇది ఏ సేవకురాలు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తుందో, ఏ సేవకురాలు ఎక్కువ ప్రార్థన చేస్తుందో ఆ సేవకురాలు ఎక్కువ కృప పొందుతుంది. ఏ సేవకుడు తక్కువ ప్రార్థన చేస్తాడో, ఏ సేవకురాలికి ప్రార్థన జీవితం ఉండదో వాళ్ళ కృప ఉండదు. నేను ఒక మాట అంట, మీ ఇల్లు, మీ ఉద్యోగాలు, మీ తెలివితో మీరు చేయగలుగుతారు. దేవుని సేవ ఒకడు చేయాలంటే
కృపకు నా వైపు చూడాలి. ఒకడు దేవుని సేవ చేయాలన్నా, దేవుని సేవలో నిలవబడాలన్నా కృప ద్వారానే అది సాధ్యం, కానీ మానవ బలం ద్వారా అది సాధ్యపడదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎక్కువ కృప పొందాలంటే దేవుని కృపాసనాన్ని ఎక్కువగా చేరాలి. అట్టి వారి జీవితంలో కృప చూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఈ కృప పొందే విషయంలో ఒక మర్మయుక్తమైన సంగతి, ఈ కృప నన్ను నేను కట్టుకోవటానికి కాదు, నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి కాదు. దేవుడు మనకు అనుగ్రహించిన కృప నశించిపోతున్న ఆత్మల కొరకు, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి కృప ఆయన రాజ్యవ్యాప్తి కొరకే మనం వాడేటువంటి వారిగా ఉండాలి. ఓ మాట చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక, ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 2వ అధ్యాయం 9వ వచనం. భలే చక్కగా ఉంటుంది ఆ మాట. నాతో కలిసి, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దోతల కంటే కొంచెము తక్కువవాడిగా చేయబడిన యేసు మరణము నొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. అందరం చప్పట్లు కొడుతూ ఈ మాటను బట్టి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రైట్, చూడండి, ఒక చక్కటి మాట. దీనికి వివరణ ఇచ్చి నేను ప్రార్థన చేస్తాను. అంటాడు, కృప పొందిన వాడు ఎలా ఉంటాడో చెప్తూ నాతో కలిసి చెప్పండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించెను. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. దేవుని కృప పొందిన వాడు ఏమవుతాడంట? చచ్చిపోతాడా? అదే, దేవుని కృప పొందినవాడు ఏమవుతాడట? ప్రతి మనుషుని కొరకు శరీరమందు మరణాన్ని అనుభవిస్తాడట. యేసయ్య కొందరి కొరకే మరణించాడా? అందరి కొరకు మరణించాడా? మనుషులందరి కొరకు ఆయన మరణించాడు. నేనంట, ఈ మరణమనే చేదైన పాత్ర యేసయ్య తాగటానికి కారణం ఏంటంటే ఆయన కూడా దేవుని కృప పొందాడట. ఆమెన్. అందుకని ఆయనకు పెట్టబడిన పేరు కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలోకి వచ్చాడు అని. రైట్. ఆయన దేవుని కృప పొంది మనుషులందరి కొరకు తన శరీరమందు మరణాన్ని అనుభవించాడు కనుక ఇప్పుడు యేసయ్యను భవిష్యత్ కాలంలో పరలోకంలో ఎలా భవిష్యత్ కాలంలో యేసయ్యను పరలోకంలో ఎలా చూడబోతున్నామో తెలుసా? ఇంకా తల మీద మొండ్ల కిరీటం, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు ఎలా చూడమట. ఎలా చూస్తాం? ఆయన తల మీదట మహిమా ప్రభావములతో కూడిన కిరీటాన్ని ధరించిన వానిగా యేసయ్యను మనం చూడబోతున్నామంట. గట్టిగా చెప్దాం ఆమె. ఇప్పుడు రేపు మనం చనిపోయిన తర్వాత మన తల మీద కూడా మహిమా ప్రభావాలనే కిరీటం దేవుడు పెట్టాలంటే నా వైపు చూసి మాటకు సమాధానం చెప్పండి. ఈ శరీరం అందు మనం ఏం అనుభవించాలి? అందరూ చెప్పాలి. ఎవరి కొరకు? మన పిల్లల కొరకే కాదు, మన కుటుంబం కొరకే కాదు. ఇక్కడ రాయబడిన మాట, మనుషులందరి కొరకు తన శరీరమందు మరణాన్ని అనుభవించాడు కనుక మహిమా ప్రభావాలు కలిగిన కిరీటంతో యేసయ్యను మనం చూస్తూ ఉన్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. వారంలో ఒకరోజు ఉపవాసం ఉండటం అది సుఖంగా సౌఖ్యంగా ఉంటుందా? కొంచెం మరణం లాంటిదేనా? 7 రోజులు ఉపవాసం ఉండటం నీకు ఒక రోజుకే మరణం అయిపోయింది తమ్ముడా. ఇప్పుడు షుగర్ పేషెంట్లను అడగండి, ఒక పూట భోజనం చేయకుండా ఉండటం మరణంతో సమానమే. వారం రోజులు ఉపవాసం ఉండటం మరణంతో సమానమే. ఆ మరణాన్ని నువ్వు త్రాగితే రేపు పరలోకంలో ప్రభు దగ్గర నిలబడినప్పుడు మన తల మీద మహిమా ప్రభావాలనే కిరీటాన్ని దేవుడు ఉంచుతాడు. అదే మన కొరకు తేబడే కృప. అదే మన కొరకు తేబడే కృప. దిద్దుకుందాం. యేసయ్య కొరకు ఎక్కువగా ప్రయాసపడదాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రతి దినం ఆయన కృపాసనాన్ని చేరదాం. ప్రతి మనుషుని కొరకు మన శరీరం అందు మరణాన్ని రుచి చూసేవారిగా మనం బ్రతికితే
కృప వెంబడి కృప ఇస్తాడు. దేవుడు మనకు అనుగ్రహించిన కృపను మనం వ్యర్థం చేసుకోవద్దు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.